సంక్రాంతి సెలవులు మొదలు కావడంతో నగరవాసులంతా గ్రామాల బాట పట్టారు. దాంతో టోల్ ప్లాజాల వద్ద అప్పుడే వాహనాల రద్దీ పెరిగిపోయింది. నల్గొండ జిల్లా కోర్లంపహాడ్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరవాసులు పల్లెల బాట పట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రేపటి నుంచి సెలవులు రద్దీ కావడంతో పెరిగింది. ఉదయానికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టోల్ ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ దృష్ట్యా సెలవులు కూడా మొదలు కావడంతో ప్రయాణికుల రద్దీ అయితే మాత్రం కొనసాగుతుంది. ముఖ్యంగా వాహనాల రద్దీ కొనసాగుతుంది. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ ఏర్పడటంతో గంటల తరబడి అయితే మాత్రం ఇక్కడ రద్దీ ఉండట్లేదు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. శంకర్. రైట్ రవి, నల్గొండ జిల్లాలోని కొర్లపాట్ టోల్ ప్లాజా వద్ద అయితే ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా సంక్రాంతి సెలవు ఏదైతే ఉంటుందో సంక్రాంతి సెలవు నేపథ్యంలో అయితే హైదరాబాద్ నుండి పట్టణం నుండి పల్లెబాట పట్టారు నగరవాసులు. మొత్తంగా రేపటి నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలకు సెలవు దినాలు కావడంతో అయితే సంక్రాంతి పండుగకు తమ సొంత ఊర్లకైతే ప్రయాణం కట్టారు నగరవాసులు. సో ఈ రోజు ఈవినింగ్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ హైదరాబాద్ నుండి బయలుదేరిన వాహనాలు ఒకసారిగా కొర్లపాట్ టోల్ ప్లాజా రాగానే భారీగా వాహనాల రద్దు పెరిగింది. సో అదనంగా టోల్ ప్లాజా సిబ్బంది అదనంగా ఫాస్టాగ్ 6 అలాగే రోజు వెళ్లే బూతుల కంటే మరిన్ని బూతుల్ని పెంచినప్పటికీ కూడా కిలోమీటర్ వేర వాహనాలు అయితే భారీగా క్యూ కట్టిన పరిస్థితి కనపడుతుంది. పోలీస్ సిబ్బందితో పాటు మరియు ఫైర్ సిబ్బంది అలాగే పంచాయతీరాజ్ సిబ్బంది అలాగే ఆరోగ్య సిబ్బంది కూడా ఇక్కడ వారికి డ్యూటీలు వేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో హైదరాబాద్ నుండి వయా విజయవాడ, ఇక్కడ నుండి రాజమండ్రి, ఖమ్మం ఈ హైవే ఏదైతే ఉంటుందో NH 65 హైవే ఏదైతే ఉంటుందో NH 65 అయితే భారీగా ఇప్పటికే పోలీసులు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే పంతంగి టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో పంతంగి టోల్ ప్లాజా అలాగే మాడుగులపల్లి టోల్ ప్లాజా అలాగే బీబీ నగర్ టోల్ ప్లాజా ఈ 4 టోల్ ప్లాజాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 టోల్ ప్లాజాలు ఉన్నాయి. 4 టోల్ ప్లాజాల వద్ద కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే వాహనాల్ని కూడా దారి మళ్లించే ప్రయత్నం చేశారు పోలీసులు. సూర్యాపేట వయా ఖమ్మం వెళ్లే వాహనాల్ని అలా దారి మళ్లించారు. అలాగే అద్దంకి హైవేకి వెళ్లే వాహనాలు కూడా అటు నుండి దారి మళ్లించిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర కావచ్చు అలాగే సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహులు కావచ్చు ఇప్పటికే పలుమార్లు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అలాగే వరంగల్ హైవే ఏదైతే ఉంటుందో వరంగల్ హైవే కూడా నకరికల్ వయా తుంగతుర్తి అలా సూర్యాపేటకి దారి మళ్లించారు. అలాగే కొర్లపాట్ టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా వాహనాల రద్దీ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. రేపటికి ఈ వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని నేషనల్ హైవే అథారిటీ అధికారులు కావచ్చు అలాగే టోల్ ప్లాజా సిబ్బంది అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.